వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్ లో బ్రిటిష్ ఆర్మీ సాయం తీసుకోవడంతో పాటు కాంగ్రెస్ భిందన్వాలాను పెంచి పోషించిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఆరోపించారు. సిక్కు జాతికి కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు అన్యాయం చేసిందని విమర్శించారు. సిక్కులకు జరిగిన అన్యాయాలను కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా 3 అన్యాయాలను చేసిందని గుర్తు చేస్తూ అప్పటి అధికారులు రాసిన లేఖలను దుబే పోస్ట్ చేశారు. 1947లో కర్తార్పూర్ సాహెబ్ను పాకిస్తాన్కు అప్పగించారు. ఆ సమయంలో యావత్ సిక్కు జాతి ఆందోళన చేపట్టింది. 1984లో సిక్కు వేర్పాటువాదం పెరిగినప్పుడు భిందన్వాలా రంగంలోకి దింపారు. జైల్ సింగ్ ను రాష్ట్రపతిని చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ ఆర్మీ సాయంతో స్వర్ణ దేవాలయంపై దాడి చేశారు. అనంతరం ఇందిరాగాంధీ హత్యతో సిక్కు అల్లర్లు చెలరేగాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అనేక మంది సిక్కులను, ముఖ్యంగా ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు హత్య చేయించారు. దీనిపై కమిటీని ఏర్పాటు చేయగానే మరో సిక్కు మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రిని చేశారు. ఇలా అనేక సార్లు సిక్కులను కాంగ్రెస్ బొమ్మలుగా వాడుకుంటుంది అని దుబే ధ్వజమెత్తారు. 1984లో బ్రిటన్ సహకారంతో స్వర్ణ దేవాలయంపై ఇందిరాగాంధీ దాడి చేయించారు. ఆ సమయంలో అనేక మంది బ్రిటన్ అధికారులు అమృత్సర్లోనే ఉన్నారు. బ్రిటన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరిలో హోంశాఖకు లేఖ రాసింది. ఆర్మీతో పాటు సాంకేతిక సాయంతో చేయాలని కోరినట్లు ఇందులో స్పష్టంగా ఉంది అని ఆయన వెల్లడించారు. దీంతో బ్రిటిష్ సైన్యం అక్కడికి వెళ్ళింది. స్వర్ణ దేవాలయంపై దాడి చేసేందుకు కాంగ్రెస్ 6 నెలలుగా ప్రణాళికలు రచించింది. దీనికి బ్రిటిష్ సైన్యం నాయకత్వం వహించగా భారత ఆర్మీ పాల్గొన్నట్లు దర్యాప్తు సమయంలో తేలింది. భిందన్వాలా పెంచి పోషించింది మీరే. ఆ తర్వాత బ్రిటిష్ సైన్యం సాయంతో సిక్కుల అత్యున్నత ప్రార్థనా మందిరం పైన, స్వర్ణ దేవాలయం పైన దాడి చేశారు అని దుబే పేర్కొన్నారు. మరోవైపు హిందీని తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలో జరుగుతున్న ఆందోళనపై దుబే స్పందించారు. హిందీ మాట్లాడే వారిపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చేస్తున్న దాడులను ఆయన ఖండించారు. ఇతర భాషలు మాట్లాడే వ్యక్తులపై ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. బృహన్ ముంబై మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్రలో హిందీ మాట్లాడే వారిపై దాడులు చేస్తున్న వారు తమిళ్, తెలుగు, ఉర్దూ మాట్లాడే వారిపై దాడులు చేయగలరా? మీకు నిజంగా దమ్ముంటే మహారాష్ట్రలో ఉంటూ ఉర్దూ మాట్లాడే వారిపై దాడులు చేస్తారా? నిజంగా ధైర్యం ఉంటే మహీం దర్గా వద్దకు వెళ్లి హిందీ, ఉర్దూ మాట్లాడే వారిపై దాడులు చేయాలి. సొంత ఇంట్లో ఉన్నప్పుడు కుక్క కూడా సింహంలాగా అనుకుంటుంది అనే దుబే ఘాటుగా స్పందించారు. ఏదేమైనా దుబే మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి మరింత బలాన్నిస్తుంది. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.